వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులను డైరెక్ట్ గా వైకుంఠానికి పంపించిన ఘనత టీటీడీ యాజమాన్యందేనని, అలాగే 6 మంది శ్రీవారి భక్తుల మరణాలకు కారకులైన టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్ఐపై కేసు నమోదు చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని హిందూ జనశక్తి అధ్యక్షులు లలితా కుమార్, శివశక్తి కరుణాకర్, కురుక్షేత్రాల రక్షణ సమితి తుమ్మా ఓంకార్లు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పుడు హైందవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఈవో శ్యామలరావు గారిని, ఏఈఓ గురించి ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలండి. ఈయన కొండ మీదకి వచ్చిన మరొక యాటిట్యూడ్ స్టార్ అనమాట. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే మాట్లాడాలంటే అదోదో రకంగా నోట్లో మరి ఒక్కపొడి వేసుకుంటారు, ఏం వేసుకుంటారో తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని అసలు భక్తులకి కనీసం సమాధానాలు కూడా చెప్పరు. ఏమంటే మేము హిందూ సంఘాల తరఫున వచ్చామంటే అయితే అంటే హిందూ సంఘాల తరఫున మేము వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు, నీకు సూచనలు ఇవ్వడానికి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉంటాయని చెప్పడానికి వచ్చాం. నువ్వు ఆ భక్తులు ఈ హిందూ సంఘాల సలహాలు, భక్తుల సలహాలు తీసుకుని ఉండుంటే మా హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు, ఈరోజు 6 మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు. సలహాలు ఇస్తుంటే తీసుకోవటానికి కూడా నీకు నొప్పి అయిందా, లేకపోతే మీరు కూర్చున్న కుర్చీ మీ కళ్ళని నెత్తికెక్కించడం మరి తెలియదు. కానీ యాటిట్యూడ్ స్టార్ గారిని తక్షణం ఇక్కడి నుంచి తప్పించకపోతే మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. భారీ ఉద్యమం చేపట్టాలా అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైతేనే ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి మన మిత్రులు తెలియజేస్తారు. మేము ఇంతకుముందే ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు గగురు పొడిచే విషయం ఒకటి చెప్పారు. ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారని చెప్పి. ఎందుకు కొట్టారంటే ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీద పడి కొట్టారు. వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధితులు చెప్పారు. మరి ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, టీటీడీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగినట్టు సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.